ఈరోజు మునగాకు బాగా 2 కట్టలు తెచ్చుకున్నాను. నేను ఈ 2 కట్టలు నీట్గా కడిగి పెట్టుకున్నాను. చేసే విధానము నా స్టైల్లో చూపించాను. ముందు శనక్కాయ పప్పులు వేయించుకుంటున్నాను. ఇలా శనక్కాయ పప్పులు వేయించుకోవాలా. సన్న మంట మీద మంట పెద్దగా పెట్టినామనుకో మాడిపోతాయి. సన్న మంట మీదనే పెడితే నీట్గా వేగుతాయి. ఇప్పుడు వేగినాయి. దీన్ని పక్కగా తీసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము కడిగి పెట్టుకునే మునగాకు ఇదే గోళంలోనే వేసుకున్నాము. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాము. ఎక్కువ పోసుకోవద్దు, ఒక గ్లాస్ సరిపోతుంది. ఇప్పుడు మనము నేను రాళ్ళుప్పే వచ్చాను సరిపడగా, ఏమైతే సరిపోతుంది. మళ్ళా తక్కువ వచ్చి కనుక చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనము మూత పెట్టుకున్నాము. అంతా కలుపుకొని కొంచెం మగ్గనిచ్చాము. ఇప్పుడు శనక్కాయ పప్పు, కారం పొడి, 3 స్పూన్లు కారం పొడి, శనక్కాయ పప్పులు వేయించుకున్నాం కదా, అవి మనము ఇప్పుడు మిక్సీ కొట్టుకున్నాము. చూడండి, అదేమో ఉడుకుతుంది. ఇది నేను మిక్సీ కొట్టుకొని వచ్చాను. 3 స్పూన్ల కారము, శనక్కాయ పప్పులు, కాస్త సాల్ట్, కొంచెం సాల్ట్ సరిపోతుంది. ఇది మటుకు చూడండి ఉడుకుతుంది. ఇది మునగాకు కొంచెం లేట్ అవుతుంది ఉడకడము. ఈ నీళ్ళని మనము ఇమిరిపోయినాక ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు మూత తీసి చూస్తాము. గ్లాస్ నీళ్ళు వస్తున్నాయి కదా, నేను ఆ గ్లాస్ నీళ్ళు అన్నీ నీట్గా ఒక్క చుక్క కూడా లేకుండా అన్నీ ఇమిరిపోయినాయి. తడి ఏం లేదు. ఆకు కూడా బాగా ఉడికింది. కొంచెం ఆకు చూడండి, ఆకు కూడా బాగా ఉడికింది. దీన్ని కోప్ పెట్టుకున్నాముగా. ఆకు తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి మనం కోప్ పెట్టుకున్నాం. రెండు స్పూన్లు ఆయిల్, కొద్దిగా మంట ఎక్కించాం. ఆయిల్ పోసినాను. ఆయిల్ ఇటు ఎక్కింది. పోపు దినుసులు 1 స్పూను,
2 ఒట్టిమిరపకాయలు తీసేసాను. రెండు తెల్లగడ్డలు కచ్చాగా దంచేస్తున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ పెద్ద సైజు ఎర్రగడ్డ వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు కరివేపాకు ఒక రెమ్మ, ఎర్రగడ్డ తెల్లవాయి అంతా బ్రౌన్ కలర్ వచ్చింది కదా, మనము ఎక్కువ వేయించకూడదు. బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు పక్క తీసి పెట్టుకున్న మునగాకు ఈ పోపులో వేసుకున్నాం. ఇలా కలుపుకుందాం. ఆయిల్ బాగా చెట్టు ఆకుకు కలుపుకుందాం. ఇక్కడ ఏమన్నా శ్రమ ఉంటే ఈ పోపులోనే తిమిరిపోతుంది. ఇలా కలుపుకున్నాము. ఇప్పుడంతా పోపులో వేగింది కదా, ఇప్పుడు మనము శనగగింజల పొడి, కారం పొడి, కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, దీంట్లో కలుపుకున్నాం. ఇలా తాలింపు చేసుకొని, మునగాకు తాలింపు చేసుకొని ఎలా ఉందో మీరు తిని నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. హాయ్ ఫ్రెండ్స్.